గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ. గీతాభాష్యంలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం నాసతో విద్యతే భావో అనేది మనం చూస్తున్నాం. దాంట్లో కనిపిస్తున్న ఘటాదులన్నీ శీతోష్ణాది అనుభవాలు ఏమన్నాడు భాష్యకారులు? ఏమన్నారు? శీతోష్ణాది అనుభవాలు, వాటికి కారణాలైన పదార్థాలు అన్నీ కూడా కల్పితాలే, మిథ్యనే అన్నాడు, అసత్ అన్నాడు. అది ఎట్లా అంటే వాటిని కొంచెం పరిశీలిస్తే కనిపిస్తున్న రూపముకు ఆధారంగా ఇంకొకటి ఉన్నది అంటే అర్థం దాని ఆధారమే ఈ రూపంగా కనిపిస్తుందే కానీ ఈ కనిపిస్తున్న రూపం తానుగా ఉన్నట్టుది కాదు. కనిపిస్తున్న రూపం తానుగా ఉన్నట్టుది కాదు అని అర్థం. అయితే ఆ కనిపిస్తున్న రూపం మిథ్య అవటానికి ఎట్లా తెలుస్తుంది ఏది సత్యం ఏది మిథ్య అంటే, దేని గురించిన ఒక బుద్ధి, ఒక ప్రత్యయం, దేని గురించిన ప్రత్యయం ఎప్పుడూ ఉంటుందో కదలకుండా చెదరకుండా ఆ వస్తువు సత్యమవుతుంది. దేని గురించిన ప్రత్యయం కనిపించినట్లే కనిపించి, లేక ఒకప్పుడు కనిపించి ఇంకొకప్పుడు లేకపోవటం, ఒక చోట కనిపించి ఇంకొక చోట లేకపోవటం, కనిపించినట్లే కనిపించి లేకుండా పోవటం, ఇట్లా ఒకానొక స్థితికి మాత్రమే కట్టుబడి ఎప్పుడూ లేనట్టిదైతే దాన్ని అసత్యం అన్నారు. సత్యం అసత్యం అనేవి ఇట్లా బుద్ధితంత్రే స్థితే. ఇది మన ప్రత్యయాల ద్వారానే ఏది సత్యం ఏది మిథ్య అనేది మనకు తెలుస్తుంది అన్నారు. దాని మీద కొంచెం చర్చ జరిగింది. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ప్రతి అనుభవంలోనూ రెండు కనిపిస్తున్నాయి. 2 అనుభవాలు, ఒకటి సత్యం అనే అనుభవం, ఇంకొకటి అసత్యం అనే మిథ్య అనుభవం, 2 కనిపిస్తున్నాయి అంటాడు. ఏదైతే సత్యమో అది ఎప్పుడూ ఉంటుంది, ఏది మిథ్యనో అది ఉండదు అని. దానికి పూర్వపక్షి విద్యార్థి ఏమన్నాడంటే, ఘటే నష్టే వ్యభిచరంత్యాం సద్బుద్ధిరపి వ్యభిచరతి ఇది చేత్. ఘటం పోతే మరి ఉన్నది అన్న బుద్ధి కూడా పోతుంది కదా అంటే పోదు. దానికి జవాబు గురువు గారు ఏమన్నారు? పోదు. ఘటము పోతే అంటే ఘటం పగిలిపోతే, లేక ఘటం వస్తువును వదిలేస్తే ఉనికి అనేది మరొక వస్తువుల్లో కనిపిస్తుంది, పటాదుల్లో కనిపిస్తుంది. నవిశేషభావాత్. సద్బుద్ధి కూడా అట్లాగే పోతుంది కదా అన్నాడు శిష్యుడు. కొంచెం సంక్షేపకంగా నేను ఇంతకుముందు చెప్పిన దాన్నే నేను కొంత రిపీట్ చేస్తున్నాను. సద్బుద్ధిరపి నష్టే ఘటే నదృశ్యతే ఇది చేత్ అంటే ఉదాహరణకు సుషుప్తిలో లేదు కదా అంటే విశేష అభావాత్. సద్బుద్ధి లేక కాదు, సత్తు లేక కాదు, ఇట్లా అందాం. సద్బుద్ధి కాదు, సత్ అందాం. సత్యం అనేది లేక కాదు, సుషుప్తిలో తెలియటం లేదు, వృత్తి కలగటం లేదు. దేని వృత్తి అయితే కలగదో ఆ వస్తువు లేకుండా పోతుంది, మిథ్య అవుతుంది. మీరు చెప్పితే అదే మాట పట్టుకుంటే మరి సత్యం గురించిన వృత్తి కూడా సుషుప్తిలో కలగటం లేదు కదా అన్నాడు. సత్యం గురించిన ప్రత్యయం సుషుప్తిలో కూడా కలగటం లేదు కదా అని పూర్వపక్షి ఆక్షేపం. అయితే దానికి గురువు గారు ఏమంటారు? చూడు, దానికి దీనికి తేడా ఉన్నది. ఘటం కనిపించటం లేదు అంటే ఘటం పగిలిపోతే అది కనిపించటం లేదు అంటే ఘట ప్రత్యయ
ఘట ప్రత్యయానికి కావలసిన వస్తువే లేదు. ఘట ప్రత్యయానికి కావలసిన వస్తువే లేదు గనక ఆ ఘట ప్రత్యయం అనేది కల్పితం, మిథ్య అనొచ్చు. ఎట్లాగైతే అలా అనటానికి అక్కడ వస్తువే లేదు. అలా అనేది అలా తోస్తుందే కానీ అక్కడ వస్తువు లేదు. అది అట్లా అయితే సత్యానికి మాత్రం సత్యం కూడా తోచదు కదా. తోచదంటే ఒక ప్రత్యయంగా, ఒక వృత్తిగా తోచదు కదా. అన్ని వేళల్లో తోస్తుందా? జాగ్రత్తలో ఉనికి అనేది ప్రత్యయంగా కనిపిస్తుంది, స్వప్నంలో కనిపిస్తుంది. ఉనికి జాగ్రత్తలో ఒక ప్రత్యయంగా కనిపిస్తుంది, స్వప్నంలో కనిపిస్తుంది. మరి సుషుప్తిలో లేదు కదా. అంటే విశేష అభావాత్ ఉనికి తానుగా ఉంటున్నా అది కనిపించటానికి ఒక ఆధారం కావాలి, ఒక ఆలంబన కావాలి. విశేషం అంటే ఒక ఆలంబన ద్వారానే ప్రత్యయం అవుతుంది. ఉనికి కాదు, ఉనికి ఉండటం ఉంటుంది కానీ ప్రత్యయం కలగాలంటే ఒక ఆలంబన కావాలి. ఆలంబన లేకుండా ఉనికి కాదు. అదే ఘటాదులు ఆలంబన ఉన్నా ప్రత్యయం కలగదు. ప్రత్యయం పోయిందంటే పోయిందంతే. కానీ ఉనికి అట్లా కాదు. ఆలంబన ఉంటే ఉనికి కనిపిస్తుంది. సద్బుద్ధి విశేషణ విషయా సతి, ఒక ఆలంబనను పట్టుకునే కనిపిస్తుంది. విశేష అభావే ఒక విశేషణ రూపం గనక విశేషణ విషయా సతి విశేష అభావే విశేషణ అనుపపత్తే. ఒక విశిష్ట రూపం ధరించకపోతే ఉన్నది అనేదే తోచదు. కిం విషయా స్యాత్ నతు పునః సద్బుద్ధే విషయాభావాత్. ఉన్నది అనే బుద్ధికి ఉన్నది అనే ప్రత్యయం దేని గురించిందో ఆ సత్యమే లేక కాదు. ఆ సత్యము కనిపించటానికి ఒక విశేషణం కావాలి, ఒక విశేష్యం కావాలి. విశేషం అంటే ఏదో ఒక ఆలంబన పట్టుకుంటే ఉనికి అనే ప్రత్యయం ఏర్పడుతుంది. అంతేకాని ఉనికి లేక కాదు అంటాడు. ఏకాధికరణత్వం ఘటాది విశేషాభావే నయుక్తమితి చేత్. అట్లాంటప్పుడు రెండు ఒకే చోట కనిపిస్తున్నాయి అనేది కుదరదు కదా అంటాడు. ఇప్పుడు పూర్వపక్ష ఏమంటున్నాడు? మీరేమన్నారు? మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నారు. ఉనికి ప్రత్యయం, ఘట ప్రత్యయం అంటే ఒక పదార్థ ప్రత్యయం. ఉనికి ప్రత్యయం, పదార్థ ప్రత్యయం రెండు ప్రత్యయాలు ఒకే అనుభవంలో కనిపిస్తాయి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు పదార్థం మిథ్య అయితే ఒకే చోట రెండెట్లా కనిపిస్తాయి? ఏకాధికరణత్వం ఘటాది విశేష అభావే. ఇప్పుడు సుషుప్తిలో ఏ పదార్థం లేనప్పుడు ఒకే చోట రెండు కనిపిస్తాయి అనే మాట తప్పైపోతుంది కదా. ఎందుకంటే విశేషం లేదు. విశేషం లేకపోతే ఉనికి ప్రత్యయం కూడా లేకుండా పోయింది కదా. అందుకోసం నయుక్తమితి చేతంటే అట్లా కాదు. ఎందుకంటే మిథ్యా ప్రత్యయంలోనూ కనిపిస్తుంది. ఉనికి ప్రత్యయం మిథ్యను ఆలంబనగా పట్టుకున్నా కూడా కనిపిస్తుంది, అవ్యక్తమును ఆలంబనగా పట్టుకున్నా కూడా కనిపిస్తుంది. లేకపోతే మిథ్యా వస్తువును, ఉదాహరణకి ఎండమావుల్లో అక్కడ నీరున్నది అని అనిపిస్తే, నీరు ఉన్నది అంటే నీరే లేనప్పుడు ఆ ఉన్నది మాట ఎట్లొచ్చింది అంటాడు. నీరే లేదు కదా ఎండమావుల్లో. నీరే లేనప్పుడు ఉన్నది అన్న వృత్తి ఎట్లా కలిగింది? మీరేమన్నారు? ఉన్నది అనేదానికి ఒక ఆలంబన కావాలన్నారు. మరి ఇక్కడ నీరు ఆలంబన లేదు కదా. లేని నీరును పట్టుకొని ఉనికి అనేది ఎట్లా వచ్చింది? అక్కడ వచ్చింది కదా, కనిపిస్తుంది కదా. అంటే నీరు మిథ్య అయినా కూడా పర్వాలేదు, అది సత్యమే కానక్కర్లేదు. ఒక అహం అంటే సత్యము ఉన్నది అనే ప్రత్యయం తోచాలంటే, ఉన్నది అనే ప్రత్యయం తోచాలంటే వస్తువు నిజంగానే ఉండనక్కర్లే. ఇప్పుడు జాగ్రత్తలాగా పదార్థాలు నిజంగా ఉంటేనే ఉనికి ప్రత్యయం కనిపిస్తుంది అని కాదు. స్వప్నంలాగా కల్పిత రూపాలతోనూ ఉనికి ప్రత్యయం కనిపిస్తుంది. స్వప్న పదార్థాలు ఉన్నాయని అనిపిస్తాయి కదా. అట్లా స్వప్న పదార్థాలు ఉన్నాయి అని అనిపిస్తే ఆ ఉనికి ప్రత్యయం స్వప్న పదార్థాలతో కూడా సమానాధికరణ్యంలో ఉంటుంది. అంటే కలిపి ఒక్కచోట ఉండటం అనేది స్వప్న పదార్థాల లోపల కూడా
ఉనికి అనేది ప్రత్యయంగా కనిపిస్తుంది, మిథ్యా పదార్థంతోనూ కనిపిస్తుంది. ఉనికి ఒక వృత్తి కావాలంటే, ఉనికి వృత్తి కావాలంటే జాగ్రత్త పదార్థమే, సత్య పదార్థమే అవసరం లేదు. ఉనికి ప్రత్యయం కావాలంటే జాగ్రత్త పదార్థమే అక్కర్లేదు. స్వప్న పదార్థంతోనూ ఉనికి తోస్తుంది. అది ఇక్కడ చెప్పదలిచింది. అందుకోసం న ఇదము ఉదకమితి మరీచ్యాదౌ అన్యతర అభావే. మరీచి ఎండమావుల్లో నీళ్లు లేకున్నా కూడా అక్కడ ఏదో ఉన్నది అనే ప్రత్యయం కలుగుతుంది. అంటే మిథ్యా నీళ్లతో పాటు కూడా ఉనికి ప్రత్యయం కలగగలదు. అది చెప్పదలిచింది. 3 పాయింట్లు చెప్పాడు. సంక్షేపకంగా నేను సారంగా చెప్పేస్తాను మళ్ళోసారి. 1, కనిపిస్తున్న రూపాలు తన మూలంలో కలిసిపోతాయి. అవిగా నిలవవు. కనిపిస్తున్న రూపాలు ఏవి కూడా తాముగా నిలవవు. నీరు అలగా నిలవదు, నీటిలో కలిసిపోతుంది. నీరే అలగా కనిపిస్తుంది కానీ అలకు తన యొక్క ఉనికి లేదు. ఇది ఒక అంశం. 2వ అంశం, ప్రతి అనుభవంలో ఉన్నదన్న ప్రత్యయం మిగతా పదార్థ ప్రత్యయం రెండూ కూడా కలిసే అనుభవంలోకి వస్తాయి అన్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న, ఈ రెండు మన అనుభవంలో ఉంటే మరి ఏ వస్తువు లేనప్పుడు సుషుప్తిలో అనుభవం, మరి ఉనికి కూడా లేకుండా ఉనికి ప్రత్యయం కూడా లేదు కదా అంటే, ఉనికి ప్రత్యయం ఎప్పుడు ఇక్కడ మూడవ అంశం ఇది. ఉనికి ప్రత్యయం ఒక ఆలంబన పట్టుకొనే కనిపిస్తుంది అంటాడు. ఆలంబన లేకపోతే, అదే ఘట ప్రత్యయం అట్లా కాదు. ఘట ప్రత్యయానికి ఏమీ లేదు, అక్కడ లేకుండా ఉందనిపిస్తుంది అంతేగాని అక్కడ నిజంగా లేదు. ఇక్కడ ఉనికి ప్రత్యయం మాత్రం తాను స్వయంగా ఉంటూ ఒక ఆలంబన పట్టుకొని కనిపిస్తుందే కానీ ఆలంబననే ఉనికి కాదు. ఆలంబన వలన ఉనికి కనిపిస్తోంది అంతే. అవునా? ఇక మూడవదేమన్నాడు, మరి అట్లాంటప్పుడు ఆలంబన నిజంగా ఉండాలా? ఆలంబన నిజంగా ఉండాలా? ఆలంబననే లేకపోతే మరి ఇక ఉనికి ప్రత్యయమే లేనిది అయిపోయింది కదా అంటే, ఇది మూడవ పాయింట్. ఇప్పుడు 4వ పాయింట్ అన్నాడు, ఆలంబన నిజంగా ఉండనక్కర్లే, స్వప్న ప్రత్యయమైనా సరిపోతుంది. స్వప్న ప్రత్యయమైన దాంతోపాటు ఉనికి ప్రత్యయం అనుభవంలోకి వస్తుంది. ఎండమావులైనా చాలు, ఎండమావుల నీరు లేకున్నా కూడా ఉన్నది అనే బుద్ధి నీటితో పాటు, ఆ కల్పిత నీటితో పాటు ఉన్నదన్న బుద్ధి కలుగుతుంది. అందుకోసం మిథ్యా పదార్థంతో కూడా ఉనికి ప్రత్యయం కలగవచ్చు. అయిందా? ఇక ఈ 4 అంశాలతో ఈ విషయాన్ని ముగించి ముందుకెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక మళ్ళీ రాదులేండి, 16వ శ్లోకం అయిపోవచ్చింది. ఇక మళ్ళీ ముందుకెళ్ళిపోతాం. తస్మాత్ దేహాదేహద్వంద్వస్య చ సకారణస్యత. దేహము ప్రపంచము, ఈ రెండిటి యొక్క సంపర్కంతో కలిగే సుఖదుఖము, చలి వేడి సుఖదుఖాది అనుభవాలు, ఇవన్నీ కూడా తమ కారణాలతో పాటు కల్పితాలే, మిథ్యలే అంటే ఊరికే ప్రతీతిలే కానీ అక్కడ నిజంగా ఉన్నట్టు ఆ పదార్థాలు ఉండి కనిపిస్తున్నవి కావవి. అసత్తులు అంటే అర్థం ఏమిటి? ఉండి కనిపిస్తున్నవి కావవి, లేకున్నా ఊరికే అనిపిస్తున్నాయి అంతే. తథా సతశ్చ ఆత్మనః అభావః విద్యమానత న విద్యతే సర్వత్ర అవ్యభిచారాత్. ఆత్మ ఉనికి మాత్రం ఎప్పుడూ ఉంటుంది కనుక అది ఎప్పుడూ నిత్య సత్యమే. ఇక కనిపిస్తున్న పదార్థాలు మాత్రం అవి ఉనికిని పట్టుకునే, ఆత్మ ఉనికిని పట్టుకునే కనిపిస్తాయి, లేకపోతే స్వయంగా వాటికి ఉనికే లేదు. ఇక ఆత్మ ఉనికి మాత్రం స్వయంగా ఉంటుంది. ఉనికి ప్రత్యయంగా కూడా మిథ్య వల్లను కనిపించవచ్చు, లేకున్నా తాను మాత్రం, ప్రత్యయం లేకున్నా తాను మాత్రం ఉండనే ఉంటుంది. కనుక మేలుకున్నవాడు నిద్రపోయి మేలుకుంటే నేను కొత్తగా వచ్చాను అని ఎవరికి అనిపించదు. నేను ఈ రూపంగా కనిపిస్తున్నాను అనిపిస్తుంది కానీ నేను లేకుండానే కొత్తగా వచ్చాను అని అనిపించదు. గాఢ నిద్రలో తానున్నాడు,
నేనున్నానన్న ప్రత్యయం అప్పుడు లేకుండే, మెలుగునేసరికి నేను ఉన్నాను కానీ ఉన్నానన్న ప్రత్యయం లేకుండే అంటాడు. అంతేగాని నేనే లేను అని ఎవరు అనరు. సుషుప్తిలో ఈ అంశం చూడండి, చాలా మంచి మాట. సుషుప్తిలో నేనే లేకుంటి అని ఎవరు అనరు. తన ఉనికికి నేనన్న బుద్ధి లేకుండే, నేను అన్న బుద్ధి లేకుండే, అంతేగాని తన ఉనికే లేకుండే అని అనలేము. ఆ ఉనికికి నేనన్న బుద్ధి లేకుండే. మెలకువలో ఏం కలిగింది అంటే నేనన్న బుద్ధి తోచిందంతే. నేనన్న బుద్ధి తోచేసరికి ఉనికి అనిపిస్తోంది. నేనన్న బుద్ధి లేకపోతే నేనన్న బుద్ధి అట్లాగే ఉంటుంది. కనుక సుషుప్తిలో తాను లేను అని అనలేడు. సుషుప్తి తానే తన లేమిని ఎట్లా అనగలడు? అందుకోసం ఉనికి ఎప్పుడూ ఉంటుంది. ఇక మిగిలినవి మాత్రం కల్పితాలే, మిథ్యనే అని నిర్ణయించి ఏవం నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అనే శ్లోకము యొక్క ఈ మొదటి వాక్యాన్ని, మొదటి పంక్తికి అర్థం చెప్పేశాం. ఇక తర్వాత చూడండి, ఏవం నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః అనేది రెండో వాక్యం ఉన్నదే, దానికి అర్థం చెప్తున్నాడు. ఉభయోరపి ఏవం ఆత్మానాత్మనో, ఈ రెండిటికి కూడా ఉభయోరపి అంటే ఈ రెండిటికి కూడా సదసతో ఉభయోరపి దృష్ట ఉపలబ్ధ అంతః నిర్ణయ. ఈ రెండిటి సత్యమేమో తాను స్వయంగా ఎప్పుడూ ఉంటుంది, అసత్యమేమో తానుగా ఉండదు, సత్తును ఆశ్రయించే కనిపిస్తుంది, లేకపోతే తానుగా ఎప్పుడూ ఉండదు. అది అనృతం. అది తనకు ఉనికే లేదు, ఉనికి ఒక్కటే, అద్వితీయం. ఇట్లా ఈ సత్ అంటే ఇట్లా ఉంటుంది, అసత్ అంటే ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు అని ఈ సత్తు యొక్క స్వరూపం, అసత్తు యొక్క స్వరూపం, రెండిటి స్వరూపాన్ని తత్వదర్శులు గ్రహించారు. అంటే మనం ఇంతసేపు ఈ గత కొన్నాళ్ల నుంచి చేసిన విమర్శ ఎట్లా ఉందో ఈ రకంగా గురుముఖతః తెలుసుకొని విచారించి అనుభవంలో పొందారు జ్ఞానులు. సత్ సదేవ అసత్ అసతేవ ఇతి తు అనయోః యథోక్తయోః తత్వదర్శిభిః తత్ ఇతి సర్వనామ. తత్వదర్శులు అన్నారు. తత్వదర్శులు అనే మాట యొక్క సమాసాన్ని విప్పి చెప్తున్నారు భాష్యకారులు. తత్ త్వా దర్శి, 3 మాటలు ఉన్నాయి అక్కడ. తత్తుంది, త్వా చేరిస్తే తత్వం అయింది. దర్శి అంటే దర్శించువాడు, వారు అని అర్థం, తెలుసుకున్నవారు. ఈ 3 మాటలు ఎట్లా అని అర్థం విడదీసి చెప్తున్నారు. తత్ అనేది సర్వనామ. సర్వనామ అంటే అది అని అర్థం. అది అంటే ఎవరు? సర్వం చ బ్రహ్మ. అది అనేది సర్వనామం దేన్ని సూచిస్తుంది? అది అంటే ఏది? ఒకానొక ప్రత్యేక వస్తువు, ఒక దేశంలో ఒక కాలంలో ఉంటున్న ప్రత్యేక వస్తువును సూచించటంలే. ఇది సామాన్య సర్వనామం. సామాన్య సర్వనామం అన్ని పదార్థాలకు పనికొస్తుంది, అన్నిటినీ సూచిస్తుంది. అన్నిటినీ సూచిస్తుందంటే మొత్తమును సూచిస్తుంది. ఆ మొత్తమే బ్రహ్మ. కనుక సర్వం చ బ్రహ్మ, సర్వమును సూచించేది సర్వనామం. మరి ఆ సర్వం ఎవరు అంటే బ్రహ్మ. చూడండి, దేన్ని వదలకుండా అన్నిటినీ కలుపుకునేది సర్వమును బ్రహ్మ అన్నారు. అయితే సర్వం చ బ్రహ్మ తస్య నామ తత్తిది. ఇక్కడ తత్ అనేది సర్వనామం. ఆ సర్వనామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సర్వం అనేది బ్రహ్మ, తత్ అంటే బ్రహ్మ యొక్క తత్వం అని అర్థం. తత్వం అంటే బ్రహ్మతత్వం. తత్వం అంటే బ్రహ్మతత్వం అని ఎట్లా వస్తుంది అర్థం అంటే, తత్ అంటే సర్వం. సర్వం అనేది బ్రహ్మనే గనక తత్ అంటే బ్రహ్మ. ఆ తత్వం అంటే దాని స్వరూపం, అంటే బ్రహ్మ యొక్క స్వరూపం. ఇట్లు తస్య నామ తద్భావ తత్వం. ఆ రీతిగా ఉండటాన్ని తత్వం అన్నారు. అంటే బ్రహ్మగా ఉండటాన్ని తత్వం అన్నారు. బ్రహ్మణో యాథాత్మ్యం. బ్రహ్మగా ఉండటం అంటే బ్రహ్మ యొక్క నిజస్వరూపం. యాథాత్మ్యం అంటే బ్రహ్మ ఎట్లా ఉందో అట్లా. పొరపాటుగా
ఇంద్రియ దోష మనోదోషాల వల్ల తెలుసుకునేది కాదు. ఏ దోషం లేకుండా దాన్నిగా తెలుసుకోవటం. దాన్నిగా అంటే ప్రత్యయం ద్వారా కాదు, ఇంద్రియాల ద్వారా కాదు, స్వతసిద్ధంగా ఉన్నదాన్ని. దాన్ని బ్రహ్మ యొక్క నిజస్వరూపం అన్నారు. తద్ద్రష్టుం శీలం. ఆ విధంగా బ్రహ్మ యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే ఒకానొక ఇంద్రియ దృష్టి మనోదృష్టితో చూడటం కాకుండా నేరుగా బ్రహ్మ దృష్టితో బ్రహ్మనే చూడటం. అంటే బ్రహ్మగా ఉండటమే కానీ బ్రహ్మ తప్ప ఇతర భావమును వదలటం. అంటే స్వతసిద్ధ చైతన్య సాక్షి కాకుండా ఉన్నామంటే దేహ ఇంద్రియ మనస్సులుగా ఉన్నాం. నేను దేహంగా ఇంద్రియాదులుగా మనస్సులుగా ఉండి నేను ఎవరిని అని చూడబోతే నీకు అహం ప్రత్యయమే వచ్చేస్తుంది. అక్కడ మధ్యలో అడ్డొస్తుంది, దేహం అడ్డొస్తుంది, ఇంద్రియాలు అడ్డొస్తాయి, మనస్సు అడ్డొస్తుంది. కనుక నేను అనే బుద్ధి కూడా అడ్డొస్తుంది. మరి నా నిజస్వరూపం తెలుసుకోవాలంటే దేహమును వదలాలి, ఇంద్రియాలను వదలాలి, మనస్సు వదలాలి. ఇక వీటి ద్వారా కలిగిన నేనన్న ప్రత్యయం కూడా వదులు. అప్పుడు నువ్వు ఏమవుతావు? ఆ బ్రహ్మగానే ఉండిపోతావు. ఆ బ్రహ్మగా బ్రహ్మను చూస్తే తత్వం అన్నారు. తత్వం అంటే బ్రహ్మను బ్రహ్మగా తెలుసుకోవటం. బ్రహ్మను బ్రహ్మగా ఎట్లా తెలుసుకుంటాం? బ్రహ్మగా ఉంటేనే బ్రహ్మగా తెలుసుకుంటాం. అంతే కదండి. దేన్నైనా తెలుసుకోవాలంటే మీరు దానిగా ఉంటేనే అది తెలుస్తుంది. అది కాకుండా పక్కకుంటే అది తెలియదు. దాన్ని ఎదురుగా పెడితే తెలియదు. మనం లౌకికంగా అంటుంటాం చూడండి, ఒక వ్యక్తి పరిస్థితి అర్థం చేసుకోవాలంటే నువ్వు మరొక వ్యక్తిగా చూడకు, ఆ వ్యక్తి స్థానంలోనే నువ్వు ఉన్నట్టుగా ఊహించుకో. ఆ వ్యక్తి స్థానంలో ఉంటే ఆయనకున్న కష్టాలు దుఃఖాలు ఆయన సుఖాలు ఏమున్నాయో మనకు తెలుస్తాయి. అట్లాగే బ్రహ్మ స్థానంలో ఉండి బ్రహ్మగా ఉండి బ్రహ్మను చూడు. అది బ్రహ్మ యొక్క తత్వం. బ్రహ్మను ఇంద్రియంగా చూస్తే నువ్వు ఇంద్రియాలు ఉంచుకొని ఇంద్రియాల ద్వారా చూస్తే రంగులు ఆకారాలు శబ్దస్పర్శ రూప రసాదులు కనిపిస్తాయి. దేహంగా చూస్తే జడంగా కనిపిస్తాయి. ప్రాణంగా చూస్తే ఆకలి దప్పులు కనిపిస్తాయి. మనస్సుగా చూస్తే ఎమోషన్స్ కనిపిస్తాయి. బుద్ధిగా చూస్తే అహం ప్రత్యయం కనిపిస్తాయి. కనుక నువ్వు చూస్తున్న తీరు యథార్థంగా చూడటం లేదు. అంటే దాన్నిగా కాకుండా దాని మీద ఒక ముసుగేసి చూస్తున్నావు, ఇంకేదో కప్పేసి చూస్తున్నావు. అంటే అధ్యాసం చేసి ఆ అధ్యాస ద్వారా చూస్తున్నావు. అధ్యాస ద్వారా చూస్తే అది బ్రహ్మతత్వం కాదు, బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం కాదు. అధ్యాసను వదిలితే నువ్వు బ్రహ్మగానే ఉండిపోతావు. అప్పుడు ఆ బ్రహ్మను చూడు. అంటే తనను తానుగా చూడటం అంటే స్వయం ప్రకాశంగా స్వప్రకాశంగా చూడటం. స్వప్రకాశంగా చూడటం. స్వప్రకాశంగా అంటే బ్రహ్మను బ్రహ్మగా తెలుసుకోవటం అంటే బ్రహ్మగా ఉండటమే బ్రహ్మ దృష్టి. అప్పుడు ఆ దృష్టితో తెలుసుకుంటే బ్రహ్మ యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. అంటే ఏమిటి? బ్రహ్మ మరొకటిగా కనిపించదు అని అర్థం. దేహంగా ఇంద్రియాలుగా మనస్సుగా ప్రపంచంగా నామరూపాలుగా దేనిగా కనిపించదు. ఎందుకు? నామరూపాలు ఇంద్రియ మనస్సులతో కనిపిస్తాయి. ఇంద్రియ మనస్సులనే వదిలేస్తే కనిపించేది ఎవరు? తానే తాను. అట్లా సుషుప్తి ఎట్లా ఉందో అట్లాగే తాను అని గ్రహిస్తే తన యొక్క నిజస్వరూపం యథావత్తుగా కనిపిస్తుంది. బ్రహ్మణో యాథాత్మ్యం. ఈ విధంగా ఆ బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు తత్వదర్శులు, తత్వజ్ఞానులు. అంటే వాళ్ళు తమను ఒక వ్యక్తిగా కాకుండా వ్యక్తిత్వమును వదిలి వ్యక్తిత్వానికి కారణభూతమైన దేహేంద్రియాదుల మనస్సును వదిలి సాక్షిగా స్వతసిద్ధ బ్రహ్మగా ఉండిపోయారు. అట్లా ఉండే వాళ్ళు బ్రహ్మను గ్రహించారు కానీ మరో రకంగా కాదు. తత్వదర్శులు బ్రహ్మను ఎట్లా గ్రహించారు? బ్రహ్మగా ఉండటమే బ్రహ్మను గ్రహించటం. బ్రహ్మ కాదు ఇంకేదో అనిపించటం అధ్యాస. ఆ అనిపిస్తున్న అధ్యాసను వదిలించుకొనే వాళ్ళు బ్రహ్మను గ్రహించగలిగారు. అటువంటి తత్వదర్శులకే ఈ సత్యం మిథ్య తెలుస్తుంది.
తత్వదర్శులు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు అంటే వస్తువు యొక్క యథార్థాన్ని చూసినవారు. వారికే సత్యం ఏమిటో మిథ్య ఏమిటో తేడా తెలుస్తుంది. అయితే నువ్వు కూడా అర్జున, నువ్వు కూడా ఆ తత్వజ్ఞానుల దృష్టిని అవలంబించి త్వమపి తత్వదర్శినాం దృష్టిమాశ్రిత్య శోకం మోహం చ హిత్వా, ఆ తత్వద్రష్టల దృష్టిని అవలంబించటం అంటే ఇప్పుడున్న దృష్టిని వదిలించాలని అర్థం. ఇప్పుడున్న దృష్టి ఏమిటి? దేహదృష్టి, ఇంద్రియ దృష్టి, మనోదృష్టి. అంటే దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అనే అభిమానంగా ఉంటూ చూసుకోవటం. ఈ దృష్టే తప్పుడు దృష్టి. ఈ తప్పుడు దృష్టిని కాదని సుషుప్తిలో ఎట్లున్నాడో అట్లా తానే తాను, తన ఆత్మస్వరూపం తనకే స్వయం ప్రకాశంగా ఉంటుంది. ఇంకా తనకంటే వేరుగేం లేదు, భయం లేదు, దుఃఖం లేదు, సంసారం లేదు. ఇట్లా తనను తానుగా బ్రహ్మగా ఎవరు తెలుసుకుంటారో, తత్వజ్ఞానుల వలె ఇతరులు కూడా ఎవరైతే తెలుసుకుంటారో, త్వమపి తత్వదర్శినాం దృష్టిమాశ్రిత్య, ఆ తత్వద్రష్టల దృష్టిని నువ్వు కూడా పట్టుకుంటే, అవలంబిస్తే, పట్టుకోవటం అంటే విచారించి కనుక్కోవటం, విచారించి తెలుసుకుంటే నీకు కూడా సంసారం వదులుతుంది. సంసారం వల్ల కలిగే శోకమోహాలు ఉండవు. అర్జునుడు భయపడిందంతా దేనికోసం? శోకమోహాల చేత. ఆ ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, శోకమున్నది, మోహమున్నది. అయితే ఉపదేశమంతా శోకమోహాలను వదిలించటం కోసమే ఉపదేశం. అవునా? శోకమోహాలను వదిలించటం కోసం. అయితే శీతోష్ణాదీని నియత అనీత రూపాణి ద్వంద్వాని వికారోయం అసన్నేవా, ఈ శీతోష్ణాది అనుభవాలు, సుఖదుఖాది అనుభవాలన్నీ ఎండమావుల్లాగా కల్పితాలే, నిజంగా లేవు అని ఎవరైతే తెలుసుకుంటారో మిథ్యావభాసతే, నిజంగా లేకున్నా ఉన్నట్లు కనిపిస్తాయి. జలవత్ మిథ్యావభాసతే, మరీచి జలవత్, ఎండమావుల నీళ్ల వలె తప్పుడుగా కనిపిస్తాయి. తప్పుడుగా అంటే లేకున్నా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇది మనసి నిశ్చిత, ఇట్లా మనస్సులో విచారించి ఎవరైతే అనుభవంలో కనుక్కుంటారో అతనికి ఇంకా సుఖదుఖాలు ఉండవు. దాన్నే తితిక్షస్వ అన్నారు. ఈ సుఖదుఖాలని బాధపడుతున్నావే, ఈ సుఖదుఖాల సహనం అదే వచ్చేస్తుంది. అంటే సుఖదుఖాలే లేని స్థితి. సుఖదుఖాలు లేని బ్రహ్మత్వం గ్రహిస్తావు. సుషుప్తి ఎట్లా ఉందో అట్లా. సుషుప్తిలో ఏ సుఖదుఖాలు లేవు. ఎన్నిసార్లు పడుకున్నారు, శరీరంలో నొప్పి ఉన్నా నిద్రపోతే చాలు తెలియదు. అంటే సుషుప్తి అనుభవానికి సుఖదుఖాలు లేవు. ఇట్లు 16వ శ్లోకం ముగిసింది. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శివి. అసత్తేమో లేదు, సత్తేమో ఎప్పుడూ ఉంటుంది. దాని ఉనికి లేనిది లేదు. దేని ఉనికి లేనిది ఎప్పుడూ లేదో అది సత్యం. దేని ఉనికి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా లేదో అది మిథ్య. చూడు, దేని ఉనికి అసలు అది లేని క్షణమే లేదు, లేని అనుభవమే లేదు. బ్రహ్మ యొక్క అనుభవం లేని అనుభవం ఎవరికీ లేదు. అటువంటి బ్రహ్మానుభవం లేనిది అనుభవం ఎవరికీ లేదో దేని అనుభవం నువ్వు వదిలించుకోలేవు. కొత్తగా రాదు, ఉన్న అనుభవం పోదు. దేని అనుభవం లేదనరాదు, లేకుండా పోదు. ఆ అనుభవం లేకుండా ఎవరూ లేరు, అది బ్రహ్మ. ఏ అనుభవం అయితే లేకుండా ఎవరూ లేరో దాన్ని బ్రహ్మానుభవం అన్నారు. అంటే తను సాక్షిగా ఉండటం అనే అనుభవం లేనిది ఎప్పుడూ లేదు. తను సాక్షిగా చైతన్య మాత్రంగా ఉనికిగా స్వతసిద్ధ ఉనికిగా లేకపోవటం ఎప్పుడూ లేదు. అంటే అటువంటి అనుభవమే మనకు లేదు. ఎప్పుడూ ఉన్నాననే ఉనికి అనుభవమే కానీ ఉనికే లేకపోవటం అంటూ అనుభవం ఎవరికీ కలగదు. అవునా? అయితే దాన్ని బ్రహ్మ అన్నారు, దాన్ని సత్యం అన్నారు. దాన్ని ఎవరు తెలుసుకుంటారో అతనికి శోకమోహాలు తొలగుతాయి. అర్జున, నువ్వు అట్లాగే తెలుసుకో, నీకు శోకమోహాలు తొలగిపోతాయి.
నీకు శోకం మోహం అని ఏడుస్తూ ఉన్నావు, అయ్యో మా బంధువులు చనిపోతారు నేను యుద్ధం చేస్తే అని. అది బంధువుల వల్ల, అది నీకు వచ్చే దుఃఖం బంధువుల వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, చనిపోవటం వల్ల కాదు. మరి దేనివల్ల? నీ బ్రహ్మత్వం నీకు తెలియకపోవటం వల్ల సంసార దుఃఖం. బంధువులు ఊరికే నిమిత్తం, వాళ్ళు చనిపోవటం కూడా నిమిత్తం, నీ యుద్ధం చేయటం కూడా నిమిత్తం. దానివల్లేం దుఃఖం కలగదు. దుఃఖం కలుగుతుంది దేనివల్ల? ముఖ్యమైన కారణం ఏమిటి? నీవు బ్రహ్మత్వం కాదని అబ్రహ్మగా కూర్చున్నావే, అదే నీకు దుఃఖానికి కారణం. బ్రహ్మత్వం కాదని అబ్రహ్మగా ఉన్నావే, జీవుడిగా కర్తభోక్తగా, ఇక అదే దుఃఖానికి కారణం. ఉదాహరణకి నేను చెప్తాను, లౌకిక ఉదాహరణ. మనిషి ఎందుకు మరణిస్తాడు? ఏదో యాక్సిడెంట్ అయితే, విషం దాగితే, ఇంకేదో అయితే, శరీరంలో అంగాలు, హార్ట్ మొదలగిన ఫెయిల్ అయితే అంట. దానికి జవాబు ఏమిటి అంటే అవన్నీ నిమిత్తాలే. మనిషి ఎందుకు మరణిస్తాడంటే మరణశీలత అతని స్వభావం, మర్త్యత్వం ఆయన స్వభావం కనుక ఈ మిగిలినవన్నీ నిమిత్తాలే. విషం దాగటమో, యాక్సిడెంట్ అంటే ఏదో అపఘాతం జరగటమో, అంటే ఏదో ప్రమాదం జరగటమో, ఇవన్నీ నిమిత్తాలు. మరి నిజమైన కారణం ఏమిటి అంటే వాడి స్వభావమే మరణశీలత. పుట్టిన వస్తువు ఏది కూడా శాశ్వతంగా ఉండదు. అట్లా స్వభావమే మరణశీలత. అదేవిధంగా ఇక్కడ ఆత్మస్వరూపమే దుఃఖరాహిత్యం. దానికి ఇంకా దుఃఖం అంటూ ఎప్పుడూ లేదు. దాని స్వరూపమే ఆనంద స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపమును తెలుసుకొని ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటాడు. మనిషికి జీవభావం అనుకోవటం వల్ల దుఃఖమే కానీ కర్తభోక్తను అనుకోవటం వల్ల, అంటే దేహేంద్రియాదుల యొక్క అధ్యాస వలన, దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను, ఈ నేనన్న బుద్ధి అహం ప్రత్యయం వల్ల దుఃఖం కలుగుతోంది. అహం ప్రత్యయానికి ఎప్పుడూ దుఃఖమే. ఎందుకు? అహం ప్రత్యయానికి సంబంధాలు ఉంటాయి. ఇతర వస్తువుల ప్రభావానికి నిరంతరం గురి అవుతుంది అహం ప్రత్యయం. అహం ప్రత్యయం తానుగా ఎప్పుడూ ఉండదు. గమనించండి. అహం ప్రత్యయం ఏదో ఒక దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును పట్టుకొని ఉంటుంది. దేహ ఇంద్రియ మనస్సులను పట్టుకుంటే ఇక ఇతర పదార్థాల సంపర్కం కూడా తప్పదు. అది కూడా ఉంటుంది. ఇట్లు అహం ప్రత్యయానికి దుఃఖం తప్పదు. అహం ప్రత్యయమే దుఃఖశీలం. జీవుడికి దుఃఖం కలుగుతుంది అని కాదు, జీవుడి స్వభావమే దుఃఖశీలత. దుఃఖ స్వభావమే జీవభావం. ఎందుకంటే పరిచ్ఛిన్నంలో దుఃఖం లేకపోతే పూర్ణత ఉంటుందా? ఆనందం అంటే ఏమిటి? పూర్ణత్వాన్ని ఆనందం అన్నాం. ఏ రకమైన కొరతలు, హద్దులు పద్దులు కొరతలు లేనటువంటి పరిపూర్ణత, దాన్ని ఆనందం అన్నారు. ఏదో కొరత ఉంది అంటే ఆ కొరతనే దుఃఖం కదా. ఏదో నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇది ఉంటే బాగుండు అంటే అయిపోయింది, ఇక దుఃఖం రానే వచ్చింది. కనుక జీవభావమే దుఃఖభావం. జీవుడంటే పరిమితుడికి పరిమితత్వం ఎక్కడ సుఖాన్ని ఇస్తుంది? పరిమితత్వం ఎప్పుడూ ఏదో ఒక కొరత, ఏదో ఒక కొరత వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఈ కొరత వెలితి కనిపించే వాడికి పూర్ణత ఎట్లా వస్తుంది? పూర్ణత లేనప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది? చూడు, ఆనందం అంటే పూర్ణతనే. కనుక ఈ శోకమోహాలను నువ్వు కూడా బ్రహ్మను తెలుసుకోవటం వల్ల, జ్ఞానులు ఎట్లాగైతే తమను బ్రహ్మగా గుర్తించి శోకరహితులు మోహరహితులు అయ్యారో, అర్జున నువ్వు కూడా శోకరహితుడు మోహరహితుడు కావాలంటే ఇదొక్కటే. ఇంతకుముందే 11వ శ్లోకంలో అన్నాడు చూడండి, గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండిత. జ్ఞానులు ఒక వస్తువు పోయితే కానీ లేక బతికితే కానీ బతికిందని సంబరపడరు, పోతే బాధపడరు. అంటే ప్రపంచంలో ఏ వస్తువులు ఏవి కదిలినా, ఏవి మారినా, ఏ వస్తువు యొక్క సంబంధం ఉన్నా లేకున్నా తన ఆనందానికేం మార్పులు లేవు. ఆనందం చెదరదు. ఆనందం స్వరూపమే కానీ ఇతర పదార్థాలతో ఆధారపడింది కాదు.
ఇతర పదార్థ సంబంధం మీద ఆధారపడిన సుఖం ఆ సంబంధంతో వస్తుంది, ఆ సంబంధం పోతే పోతుంది. డబ్బు సంబంధం మీద ఆధారపడిన సుఖం డబ్బు వస్తే డబ్బు సంబంధం ఉంటే ఉంటుంది, డబ్బు సంబంధం పోతే పోతుంది. మిఠాయి సంబంధంతో వచ్చిన సుఖం మిఠాయి తింటే వస్తుంది, మిఠాయి సంపర్కంలో ఉన్నంతసేపు ఉంటుంది, మిఠాయి సంపర్కం అయిపోయిందంటే పోతుంది. అంటే ఏదైతే ఇతర వస్తు సంబంధం వల్ల కలిగిన సుఖమో ఆ ఇతర వస్తు సంబంధం తొలగిందంటే సుఖం పోతుంది. అంటే ఇతర వస్తు సంబంధం వల్లనే ఆ సుఖం యొక్క అనిశ్చితత, అనియతత తెలుస్తున్నది. మరి నియతంగా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, స్వయంగా ఉండాలి అంటే మరి స్వయంకే ఆత్మస్వరూపమే స్వయంగా ఉంటుంది. అందుకని ఆనందము ఆత్మ యొక్క స్వరూపమైనప్పుడే అది నిత్యంగా ఉంటుంది. అందుకోసం తనను తానుగా తెలుసుకుంటే తన స్వరూపమే ఆనందం. ఏ ఏ ఏ కారణం వల్ల, ఎందుకని ఆత్మకెప్పుడు ఆనందం ఉంటుంది? ఏదో బయటి కారణం వల్లనో లేక ఏదో ఒక కారణం వల్ల ఆత్మకు ఆనందం కలుగుతుందా? ఆత్మ అంటేనే ఆనందం, ఆనందం అంటేనే ఆత్మ, ఆత్మకు ఆనందం కలగటం అని అలా అనటం అది తప్పు మాట. ఆత్మకు ఆనందం కలుగుతుంది కాదు, ఆత్మ అంటేనే ఆనందం, ఆనందం అంటేనే ఆత్మ. రెండు పర్యాయ పదాలు. అట్లా ఆత్మస్వరూపమే ఆనందం. నిన్ను నువ్వు దేహరూపుడిగా, ఇంద్రియ రూపుడిగా, మనోరూపుడిగా తెలుసుకున్నావు. అంటే ప్రత్యయంగా దేహ ప్రత్యయం, ఇంద్రియ ప్రత్యయం, మన ప్రత్యయం పట్టుకొని అహం ప్రత్యయంగా కూర్చున్నావు. ఇక అహం ప్రత్యయం దుఃఖమే దుఃఖం. అహం ప్రత్యయం లేదు, అహం ప్రత్యయం సుషుప్తిలో తానే లేదు. మరి దాన్ని అహం ప్రత్యయం తాను కాదు, అహం ప్రత్యయ అధ్యాసను ఎట్లా తీసేయాలి? అహం ప్రత్యయం యొక్క అధ్యాసను ఎట్లా తొలగించాలి? నువ్వు తొలగిస్తానంటే పోదది. ఒకవేళ నువ్వు తొలగిస్తే మళ్ళీ వస్తుంది. మరి ఎట్లా అంటే తానే లేదు అని తెలుసుకో. నీలోనే ఒక అనుభవం ఉంది, ఆ అనుభవం మీద దృష్టి వేయి, ఆ అనుభవం దిక్కు దృష్టిని తిప్పు. ఆ సుషుప్తి అనుభవంలో మెలకువ అహం బుద్ధి తానే లేదు. నువ్వేమి కొత్తగా చెయ్యనక్కర్లే, తానే లేదు. అందుకని ఇక్కడ నీ స్వరూపము దిక్కు దృష్టిని తిప్పుతున్నాం. నువ్వు అక్కడ అహం ప్రత్యయం లేని అనుభవం తానేంది, దాన్ని గమనించు. వేదాంతం నీకు ఉన్న అనుభవాన్ని గమనింపజేస్తుంది. వేదాంతం ఏం చేస్తుంది? విచారం అంటే అబ్జర్వేషన్, వాచ్ఫుల్నెస్, గమనించటం. ఉన్న అనుభవాన్ని గమనించు. నువ్వు కొత్తగా జీవభావమును, అహం ప్రత్యయమును వదిలించుకోనక్కర్లే. అది లేనే లేదు, వదిలే ఉన్నది నీ స్వరూపానికి. నీ స్వరూపంలో, నీ నిజస్వరూపంలో అహం ప్రత్యయం వదిలే ఉన్నది. అహం ప్రత్యయం ఎప్పుడూ లేదు, అహం ప్రత్యయం లేనే లేదు. స్వతసిద్ధంగానే నువ్వు బ్రహ్మ. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే శాస్త్రము నీ అనుభవాన్ని ఎత్తి చూపుతుంది. ఆ అనుభవం దిక్కు దృష్టి వేయి. నువ్వు ఎంతెంత సుషుప్తి అనుభవాన్ని గమనిస్తే, సుషుప్తి స్వరూపంగా సుషుప్తిలో ఉండు, సుషుప్తి స్వరూపంగా సుషుప్తిని గమనించు. నీకు అక్కడ వ్యక్తిత్వం లేదు, అహం ప్రత్యయం లేదు. అహం ప్రత్యయం లేదంటే నీకు దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ఇంకా దేశకాల సంబంధం లేదు, ప్రపంచ సంబంధం లేదు. అన్నీ లేనప్పుడు మరి తాను ఒక్కడే ఉన్నాడు, అదే అద్వితీయం అన్నాడు. అంతా తానే అయి ఉంటే ఇంకా ఆనందమే, కొరత ఏదున్నదని? అంతా తానే అయినప్పుడులో కొరత ఏమున్నది? ఇంకేం తక్కువ పడింది? ఏది తక్కువ పడలేదు గనక అందుకే అన్నాడు, మన ఆత్మస్వరూపం ఉండే వరకు తక్కువ ఏముంది మనకు? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భద్రాచల రామదాస్ ఏమన్నాడు? తక్కువేమి మనకు ఎప్పుడు రాముండొక్కడుండు వరకు. రాముడొక్కడు మన అనుభవంలో బ్రహ్మానుభవం ఉంటే ఇంకా ఏది తక్కువ? తక్కువ అనేదే కల్పితం, అటువంటిది లేనే లేదు ప్రపంచంలో. ఇట్లా తక్కువ లేనిది, కొరతలు లేనిది, వెలితి లేనిది స్వతసిద్ధ స్వరూపమే తాను. దాన్ని ఎత్తి చూపుతుందంతే. దాని దిక్కు దృష్టి మళ్ళిస్తే అది దృష్టిలో పడిందా అయిపోయింది, నువ్వు బ్రహ్మ అని గుర్తుపడతావు. ఇట్లా నువ్వు బ్రహ్మ కావాలి అని చెప్పటం లేదు, నువ్వు బ్రహ్మ అయిపోతావు అని చెప్పటం లేదు.
నువ్వు బ్రహ్మగా ఉన్నావు, ఆ ఉన్నదాన్ని గుర్తించు, గమనిస్తే నీ దృష్టిలో పడుతుంది. గమనిస్తే నువ్వు వ్యక్తివి కాదు, ప్రమాతృ కర్తృభోక్తృవు కావు అనేది నీ అనుభవమే చూపిస్తుంది అక్కడ. అదే సుషుప్తి అనుభవం. ఒక దేశం కాదు, కాలం లేదు, వస్తువులు లేవు, సంబంధం లేదు, ఏమీ లేదు. తానుగా ఉన్నటువంటి స్వతసిద్ధ ఆనందం, స్వతసిద్ధ సాక్షి స్వరూపం, అదే బ్రహ్మ. అది తెలుసుకున్నప్పుడు అందుకని గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః, జ్ఞానులకు శోకమే లేదు అని అర్థం. ఏ సందర్భంలోనూ ఏ పరిస్థితుల్లోనూ జ్ఞానులకు శోకమే లేదు. మరి నువ్వు అటువంటి జ్ఞానివైతే నువ్వు కూడా శోకరహితుడు అవుతావు. లేకపోతే ఏమిటి? అశోచాన్ అన్వశోచస్వం, కూడని దానికోసం, వద్దన్న దానికోసం శోకిస్తున్నావు అంటే శోకించాల్సిన అవసరమే లేదు, ఊరికేనే శోకిస్తున్నావు అని అర్థం. శోకించవలసిన సందర్భాలు పరిస్థితులే ఎక్కడనూ లేవు. ప్రపంచంలో ఏ ప్రపంచం కూడా శోకించదగింది కాదు. అవునా? స్వప్నంలోని ఏ పదార్థం శోకించదగింది? స్వప్నమే, అది ఉంటేం పైతే, దాని గురించి శోకించేదేమున్నది? అట్లా ఇది అంతే. కనుక శోకించదగింది ఏదీ లేదు, అంతయు ఆనందించదగిన బ్రహ్మనే అని ఎప్పుడైతే గ్రహిస్తాడో అతనికి ఏ దుఃఖం లేదు. కనుక అర్జున, నువ్వు కూడా ఆ దృష్టిని అవలంబించి తెలుసుకో. దుఃఖరహితుడవై ఆనంద స్వరూపుడుగా ఉంటావు, శోకమోహాలు వదిలేస్తావు అని అర్జునుడికి చెప్పాడు. ఇక తర్వాత శ్లోకం 17వది. అవినాశితు తద్విద్ది ఏన, ఊరిక చదువుతానంతే, అర్థం చెప్పను. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశిత్వ స్వభావాన్ని ఇక్కడ ఆత్మ యొక్క స్వభావం అవినాశిత్వం, దీన్ని ఈ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. దాన్ని మనం తర్వాత పాఠంలో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.